గ్యాస్ సిలిండర్స్ బుకింగ్ చేయడం మేము అబ్జర్వ్ చేశాము. ఈ వీడియో ద్వారా నేను అందరికీ చెప్తున్నది ఒకటి, డొమెస్టిక్ కన్జంప్షన్ కోసం, అంటే మీ ఇంట్లో వాడే గ్యాస్ సిలిండర్ కోసం ఎటువంటి కొరత అనేది లేదు అండి. మీరు ఎవరు ప్యానిక్ చెందాల్సిన అవసరం లేదు. మన ములుగు జిల్లాలో ఏదైతే బుకింగ్ అయిందో ఇప్పటి వరకు అవన్నిటినీ సరఫరా చేయడానికి మనకి అడిక్వేట్గా స్టాక్ ఉంది. ఇంకా స్టాక్ రెగ్యులర్గా సప్లై కూడా మనకి ఉన్నది. ఎవరు ప్యానిక్ చెందాల్సిన అవసరం లేదు. ఇష్యూ ఎవరికి అవుతుంది అంటే, ఎవరైతే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్స్ ఉన్నారో, అంటే పెద్ద పెద్ద హోటల్స్, పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఇట్లాంటివి నడుపుతున్నారో కమర్షియల్ యూసేజ్కి, వాళ్ళకి కొంత ఇబ్బంది అవుతుంది. కానీ డొమెస్టిక్ యూటిలైజేషన్కి, ఇంట్లో వాడే సిలిండర్కి ఎటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ అనేది లేదు, ఎటువంటి షార్టేజ్ అనేది లేదు. ఇది నేను ఈ వీడియో ద్వారా అందరికీ క్లియర్గా చెప్తున్నాను. తర్వాత మనం కూడా ఇంట్లో వాడే వాళ్ళు కూడా, ఇండివిజువల్ యూజర్స్ కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దానికి కొన్ని సూచనలు మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందు మనకి 15 డేస్కి ఒకసారి మనము గ్యాస్ సిలిండర్ని బుక్ చేసుకునేది ఉందే, కానీ ఇప్పుడు 45 డేస్కి ఒకసారి మీకు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రూరల్ ఏరియాలో, మన ములుగు జిల్లా రూరల్ ఏరియా కింద వస్తుంది కాబట్టి 15 డేస్కి కాకుండా 45 డేస్కి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒకవేళ మీ పేరు మీద తీసుకున్న సిలిండర్ ఇంకొకళ్ళు వాడుతున్నారు. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, చిన్న చిన్న దుకాణ షాపులు, చిన్న చిన్న హోటల్స్ అందరూ వాళ్ళు స్పెసిఫిక్గా కమర్షియల్ సిలిండర్ తీసుకోకుండా కొందరు ద్వారా డైవర్షన్ అవుతుంటుంది. ఒకళ్ళ పేరు మీద సిలిండర్ తీసుకుంటారు, దాన్ని వేరే దానికి వాడుతున్నారు. ఇట్లాంటిది సిచ్యువేషన్ ఏదైనా మన దృష్టికి వస్తే సివియర్గా దీని మీద యాక్షన్ ఉంటుంది అని చెప్తున్నాము. ఈ వీడియో ద్వారా ఈ మెసేజ్ని జిల్లా ప్రజలందరికీ, జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి మేము ఇవ్వడానికి కోరుతున్నాము.